కాబట్టి బీహార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొటేషన్ బీహార్ గవర్నమెంట్ యొక్క పట్నాయక్ కేసు నంబర్ 16760 ఆఫ్ 2023 ఇలా ఏం రాసిందంటే మీరు జిఐడి నుంచి చేసి వీళ్ళు జిఐడి నుంచి చేసిరు ఈ జిఐడి నుంచి చేయడం వలన ప్లానింగ్ బోర్డు చేయడం వలన విశ్వసనీయత ఉండదు కాబట్టి మీరు బీసీ కమిషన్ ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి బీహార్ గవర్నమెంట్ కొట్టేసింది. ఇగో ఇదే అని చెప్పినట్టు జరగద్దని మళ్ళీ సేమ్ వాళ్ళు అదే చేసిర్రు. దీని తర్వాత ఇమ్మీడియట్ ఏం చేసిర్రు ఈ 18 జీవోని పక్కకు పెట్టుకొని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏం చేసిందంటే ఒక డెడికేట్ కమిషన్ వేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు వాళ్ళకి చెప్పింది. డెడికేషన్ కమిషన్ ఇవ్వమని చెప్పి ఆ డెడికేషన్ కమిషన్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఒక జీవో నెంబర్ 49 తీసుకొచ్చారు. చూడండి 4/11/2024 భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ కమిటీ ద్వారా ఒకటి డెడికేషన్ కమిటీ వేశారు. ఏమని మళ్ళా సేమ్ ఇదే కులగణన చేయండి, కులగణన ద్వారా రిజర్వేషన్ చేయండి, స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేయమని చెప్పి భూసాని కమిషను కమిటీ వేసారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ భూసాని కమిషన్ ఏమైంది? రిపోర్ట్ ఇచ్చింది ఏమన్నా? ఈ భూసాని కమిషన్ భూసాని వెంకటేశ్వర కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందా? జీవో నెంబర్ 26 జీవో నెంబర్ 18 ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? మీ నిరంజన్ వాళ్ళు చేసిన కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఏ కమిటీ ఏ కమిషన్ లేకుండా ప్లానింగ్ బోర్డు ద్వారా మమ అనిపించింది. నేను ఒకటే అడుగుతున్నా, ప్లానింగ్ బోర్డులో చేసేటోళ్ళు బీసీలు ఉన్నారా? నీ బీసీ కమిషను నిరంజన్తో పాటు 4 బీసీ మెంబర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ప్రేమ ఉంటుంది, నా బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పి ఒక తపన ఉంటుంది. ఈ కమిటీకి ఏముంటుంది? కాబట్టి ఇది శుద్ధ తప్పు, ఇది ప్రజలు తప్పట్టించిండ్రు, బీసీ సంఘాలు తప్పట్టించిండ్రు. ఈరోజు అసెంబ్లీలో కూడా చర్చ జరిగి అసెంబ్లీలో తప్పు పట్టేసి అసెంబ్లీలో చర్చ దాన్ని జీవో ఇవ్వకుండా మళ్ళీ కొత్త ప్లానింగ్ బోర్డు ద్వారా ఇవ్వడం వలన తప్పల తడకగా ఈరోజు ఎనిమినేషన్ చేసిండ్రు. 2011లో ఏదైతే సెన్సస్ జరిగిందో గాంధీలకే వచ్చింది, వాళ్ళకి వేరే కొత్తగా తెలివై వాళ్ళకి ఏం చేస్తారు? సగానికి కూడా వీళ్ళు ఎక్కడ కులగన్న కోసం ఇళ్ళకి పోలేదు. ఇది వాస్తవము. కాబట్టి నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే మీరు చేసిన తప్పుడు వలన మా యొక్క జాతికి అన్యాయం చేసిండ్రు. నిన్న బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు అసెంబ్లీలో. ఎక్కడున్నాయి మీకు బీసీ శాతం 52 అని ఎవరు చెప్పారు? మీకు 51 ఎవరు చెప్పారు అని చెప్పి బుల్డోజ్ చేసే ప్రయత్నించారు ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే నువ్వు బుల్డోజ్ చేసి బెదిరిస్తే మేము ఒప్పుకున్నదానికి మేము గొర్రెలమేమన్నా ఊపుకుంటా బయటకు వస్తాం అనుకుంటున్నావా? 52%, 56%, 55% ఎక్కడున్నది రిపోర్ట్ అన్నారు. దానికి అనుగుణంగా నేను కూడా మీకు కొట్టి చెప్తాను, ఇవన్నీ మీకు కాగితాలు ఇస్తాను. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏమున్నది? 3,54,00,000 మంది మాత్రమే పాల్గొన్నారు, మొత్తం 3,70,00,000 మంది ఉన్నారు అని అన్నారు. ఇక కొంతమంది మా మంత్రిగా చెప్తారు, కొంతమంది ఇళ్ళలో కొంత కుక్కలు ఇచ్చి పెట్టిరు సార్ అంటాడు. కుక్కలు ఇచ్చి పెట్టడం రాలేదన్నాడు. ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇది ఎవరు తప్పు పట్టారు? సెన్సెస్ ఇది తప్పు పట్టరు ఎవరు? 2011లో సెన్సెస్ జరిగింది, దాని తర్వాత జరగలే. 2000 సెన్సెస్లో క్లియర్గా ఏమిచ్చింది? పోర్టల్ ఉంది, మీరు వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ పోర్టల్ ఉంది. తెలంగాణ పోర్టల్ ఏం చెప్పినట్టు క్లియర్గా ఈ యొక్క 2 జూన్ నాడు రాష్ట్రం ఏర్పడ్డది. 1,12,077 స్క్వేర్ మీటర్ల భూమి ఉన్నది. ఈ జనాభా 3,50,03,674 మంది జనాభా ఉన్నది అని క్లియర్గా ఇచ్చింది, ఎవరు తప్పలేరు. దీంతో పాటు గత చరిత్ర మొత్తం చూస్తే కూడా అందులో ఎక్కడ చూసినా క్లియర్ రాసింది. అవర్ తెలంగాణ స్టేట్ యొక్క పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13.8%. 13.8% గత చరిత్ర మొత్తం చూసిన 2001 కానీ 2011 కానీ అంతకుముందు ఏ విధంగా ద తెలంగాణ స్టేట్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13%. దాని లెక్కని చేసుకుంటే ఈరోజు మా జనాభా 4,20,00,000 మంది జనాభా ఆన్ రికార్డు ఉంటారు. ఇప్పుడు ఏదైతే మా యొక్క మోసంచారుగా చెప్పినట్టు ఓటర్ లిస్టు 3,50,00,000 ఉన్నాయని చెప్పి మీరు 3,35,00,000. ఏ రోజు జనాభాకు ఉన్న పాపులేషన్కు డిఫరెన్షియేషన్ కంపల్సరీ 30% ఉంటుంది.
ఆ లెక్కల చూసినాక 4,20,00,000 మంది ఉంటే మీరు 3,70,00,000 మంది అంటే 50 లక్షల జనాభాను మీరు మింగేసిండ్రు. జనాభా లెక్కలు తప్పులు వేసిండ్రు. అంటే మా బీసీలను జనాభా ఓటర్ లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఓటర్ లిస్టుగా జనాభా లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. 40 నుంచి 50 లక్షల మంది ఈరోజు వాళ్ళు తప్పుగా చూపించారు. మేము ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు 4,11,00,000 దాటే ఉంటుంది. కానీ ఈ యొక్క తెలంగాణ జనాభా సుమారు 4,20,00,000 మంది ఉంటారు. ఏ డాటా తీసుకున్నాక అట్లే ఉంటుంది. కానీ మీరు 3,70,00,000 చూపించి సుమారు 30 నుంచి 35 లక్షల బీసీ జనాభాను మీరు మమ్మల్ని బయట రాకుండా ఉండగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని లోపల పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అందుకే 52%, 53% అని ప్రతిసారి అంటూ ఉంటాము. దాన్ని 46% ఎక్కడ రికార్డులను చూపించిన కాబట్టి 46% అనేది మేము ఒప్పుకునే సమస్యలే అని చెప్పి మీ ద్వారా దాన్ని కూడా రిపోర్ట్ చెప్తారు మొత్తం కూడా. ఈరోజు తెలంగాణ స్టేట్ పాపులేషన్ 2001 నుంచి 2011లో 13.5 ఇంక్లూడ్ చేస్తే టోటల్గా మన జనాభా 4,11,00,000 ఒక్కటి కూడా తక్కువగా అని చెప్పి మీ ద్వారా నేను ఛాలెంజ్ జరుగుతుంది. అంటే 40-45 లక్షల జనాభా తక్కువ చేసుకుంటూ ఈరోజు 2011 సెన్సర్ ప్రకారం బీసీ పాపులేషన్ 1,80,00,000 మంది 2011లో. ఇస్ ఆన్ రికార్డ్. ఎక్కడ రికార్డ్ అంటారు చెప్తాం. 2011 సెన్సర్ తీసినప్పుడు తెలంగాణలో ఉన్న బీసీ జనాభా 1,80,00,000 మంది. తెలంగాణ ఏర్పడే వరకు 2012 సుమారు 15 సంవత్సరాలకు ఇప్పుడు మా జనాభా 2,20,00,000 ఉండాలి. తెలంగాణలో 2,20,00,000 మంది జనాలు ఉండాలి. దాని అంటే 13 గుర్తుతోటి అంటే మాకు 1,90,00,000 చూసినామంటే సుమారు 40 లక్షల తెలంగాణ ప్రజలు తెలంగాణలో బీసీ జనాభాను మీరు కనుమరుగు చేసిండ్రు. ఇది ఎవిడెన్స్ రికార్డ్. ఈ లెక్కన తెలంగాణలో ఈ లెక్కల ప్రకారం జనాభా తెలంగాణలో బీసీల జనాభా 56 నుంచి 57% ముస్లిమ్స్ కలుపుకోకుండానే ఉన్నది. ఇది నేను 46% ఎట్లా చెప్తామండి? నేను ఏ లెక్కని ఇప్పుడు అది కూడా చెప్తా. 1,00,000 కుటుంబాలకు లాక్ అన్నారు. ఎవరు ఆ 1,00,000 కుటుంబాలు? నెంబర్ 2, మీరు అందులో తాత్కాలికంగా ఎన్ఆర్ఐస్ పోతారు. దుబాయ్ కానీ సింగపూర్ కానీ తాత్కాలికంగా ఓటర్లు ఎక్కువ శాతం జనాభా ఉంటారు. వాళ్ళను మీరు ఎన్యుమరేషన్ చేయలేదు. చాలామంది పోతారు, వాళ్ళ లెక్కలు తీసుకోలేదు. ఈరోజు ఒక్కసారి రికార్డు చూసుకోండి. 2011 సెన్సస్ చేయండి. అందులో ఎస్సీ జనాభా క్లియర్గా ఉన్నది. 2011లో ఎస్సీ జనాభా 54 లక్షలు ఉంది. నిన్న మీరు ఇచ్చిన రికార్డులో 61 లక్షలు ఉంచారు. అంటే 13% గ్రోత్ అయింది. చూడండి ఇక్కడ 2011లో ఎస్సీ పాపులేషన్ గవర్నమెంట్ ఇచ్చింది 54 లక్షలు. నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో 61 లక్షలు ఉంటే ఎస్సీలు 13% పెరిగింది. డన్. ఎస్టీలు కూడా 2011లో 31 లక్షలు చూస్తే నిన్న మీరు 37 లక్షలు చూపించారు. వారు కూడా పెరిగినరు. ఓబీసీలు కూడా మీరు 7% పెంచి 10% పెంచినట్టు నిన్న చూపించారు. ఓసీ క్యాస్ట్ 13% పెరిగినరు. ఎస్సీలు 13% పెరిగినరు. ఎస్టీలు 18% పెరిగినరు. ఓబీసీలు పెంచిర్రు. మీ యొక్క అగ్రవర్ణాలు మీరు క్యాస్ట్ పెంచుకున్నారు. మా బీసీలు మాత్రం 17% తగ్గించారు. మేము ఒక్కలమే తగ్గినావా? బీసీలు తగ్గినావా అంతరేసినాక? మమ్మల్ని మీరు తగ్గించిర్రా? చంపే పారేసిన మమ్మల్ని ఓటర్స్ లేకుండా. అన్ని క్యాస్టులు పెరుగుతాయి, దేశ జనాభా పెరుగుతుంది, రాష్ట్ర జనాభా పెరుగుతుంది, కానీ బీసీ జనాభా తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది? కాబట్టి ఇది మా బీసీ జాతిని కావలసుకొని మేమంటే భయం, మా జాతులంటే భయం. వీళ్ళకు ఎక్కడైతే వీళ్ళ సీట్లు కదులుతాయని చెప్పి భయంతో మా మొత్తాన్ని జాతిని నాశనం చేసే ప్రయత్నం చేసింది మీరు ఈరోజు. అందుకే కదా 70 సంవత్సరాల బీసీకి ఒక ముఖ్యమంత్రిని అవకాశం ఇచ్చినారే. ఇంత జనాభా ఉన్న మీరేగా వెళ్తున్నారు. గీ తొక్కుడు తొక్కవాటే గీ చేయబట్టే మా వాళ్ళు ఒక్కళ్ళంగా ముఖ్యమంత్రి కానికపోతారు బీసీని. మీరు మా చైతన్యం లేకపోవడం వల్ల ఈరోజు ఇంత ఘోరంగా అన్ని క్యాస్టులు పెరిగాయి. కానీ మేము 10% తగ్గించారు మమ్మల్ని. ఇది క్లియర్ ఎవిడెన్స్. మేమంటే ఎందుకు భయం మరి మీకు? దీనికి అనుగుణంగా నిన్న మరి ఇట్లా స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పి ఎవరినైనా ఒకరిని అడుగుదాం, మరి మీ ఇంటికి వచ్చినా అని చెప్పేసి, ఎవరిని ఎందుకు అడగాలని చెప్పేసి
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు వేదిక కన్వీనర్ ఉన్నారు ఒకరు, భారతి సుదర్శన్ గారు, మీ అందరు తెలుసు అనుకుంటా. వారికి ఫోన్ చేసిన, అయ్యా మీ ఇంటికి నచ్చిందా అంటే, మా ఇంట్లో కుక్క కూడా లేదు, మా ఇంటికి మనుషులు కూడా రాలే అన్నారు. చాలామంది అటువంటి ఒక 100 మందిని అడిగిన, 100 మందిని అడిగిన, మీ ఇంటికి ఏమైనా ఇన్వెస్ట్ వచ్చిందంటే, సార్ మా ఇంట్లో కుక్క కూడా లేదు, కుక్కగా మురగలేదు, మా ఇంటికి మనుషులే రాలన్నారు. ఇక మరి కుక్కలు ఎప్పుడు ఇచ్చిపెట్టినాం మేము? ఎందుకు పోలే మీరు వాళ్ళ దగ్గరికి? పోలే. ఇదేమన్నా వేగ మాట్లాడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉన్నది, ఒక పథకం, NFHS, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఇది ఆన్ రికార్డు మీ కూడా వెబ్సైట్లో ఉంటుంది. సర్వే 1, సర్వే 2, సర్వే 3 అంటే NFHS 1, NFHS 2 NFHS 5 దాకా కూడా చేశారు వీళ్ళు. NFHS 4 రిపోర్ట్ కూడా మీరు వెబ్సైట్లో ఉంటుంది. మీరు జూన్ 30 నుంచి 14 నవంబర్ వరకు సర్వే చేసిన వాళ్ళు. 2019 జూన్ 30 నుంచి నేను చెప్పినంత రికార్డ్ 14 నవంబర్ వరకు సర్వే చేసిండు తెలంగాణ రాష్ట్రంలో. దాని కూడా డిసెంబర్ 2024 సబ్మిట్ చేసిన గవర్నమెంట్కు అనౌన్స్ చేసింది. ఏమని చేసిండ్రు? తెలంగాణ పాపులేషన్ అనేది 2024 సంవత్సరం వరకు 3,84,00,000 పైచీలు ఉంటుంది, మా అంచనా ప్రకారం ఇవన్నీ చేసినామని చెప్పి 3,84,00,000 అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేసింది. 3,84,00,000. NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, వాళ్ళు క్లియర్ ఇచ్చిండు, బీసీలు ఇక్కడ 57% ఉన్నారు అని చెప్పి క్లియర్ ఇచ్చిండు సెంట్రల్ గవర్నమెంట్ స్కామ్. మరి ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఏ రిపోర్ట్ ప్రకారం మన 46% వచ్చింది? మేము ఎందుకు 46% మీరు మీ లెక్కల గ్యారెంటీ చేసుకున్నారా? మీరు కొట్టేసిన మొత్తము ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కదా మీకు. ఫస్ట్ మీరు తప్పు చేసిండ్రు, మీరు జీవన తప్పు చేసిండ్రు. ఇప్పుడు రేపు పొద్దున ఇవే జీవోలు పెట్టుకొని ఏమైనా కోర్టుకొస్తే కొట్టేస్తారు కదా, నేనేం చేయాలి? కోర్టుకో కొట్టేసింది అంటాడు. నేను ఓలేపిన, శాస్త్రీయంగా చేయండి. బీహార్లో కొట్టుడు వేసిండ్రు, ఇప్పటివరకు మీకు కర్ణాటకలో కొట్టుడు పోయింది, ఏపీలో కొట్టుడు పోయింది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు. మీరు ఆ తప్పు చేయగద్దంటే శాస్త్రీయంగా చేయమని చెప్పినాం. కానీ మీరు అశాస్త్రీయంగా చేయడం వల్ల ఈరోజు రేపు పొద్దున కోర్టుకు కొట్టేసేందుకు వీళ్ళే గుసిగొలిపే ప్రయత్నం చేసి మళ్ళీ అదే కోర్టు స్టోలో పెట్టే ప్రయత్నాన్ని చేసేందుకు ఇవన్నీ మనం కుట్ర చేసిండ్రు. ఇది మీకు అవన్నీ రిపోర్ట్ చేసినాడు. ఇది బీసీలు, ఎస్సీలు అన్ని పెరిగింది, క్లియర్గా ఉంటుంది. మేము తగ్గిందో మీకు ఒక డాటా కూడా ఇచ్చేసినాం మీకు. నెంబర్ 3, ఈరోజు వేసి గర్వంగా చెప్తాం, మేము గర్వంగా చెప్తున్నాం. మేము 70 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో కానీ దేశంలో పరిపాలించింది ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ. మా జాతులకు వెనుకబాటు కారణం కూడా కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మమ్మల్ని మొత్తాన్ని కూడా తొక్కిపెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారులో వచ్చేయడంగా మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేసింది, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పడానికి కూడా ఇష్టం. ఈరోజు కేసీఆర్ గారిని గర్వంగా మేము చెప్పుకుంటాం. ఎస్, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నిజంగానే మా మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి, మా ప్రేమ ఉన్నది కాబట్టి, మా మీద చాలా ప్రేమ ఉన్నట్టు మాట్లాడిండ్రు. మా పేరు తీసుకున్నారు గంగుల కమలాకర్ అంటే. ఎస్, నిజంగానే మీరు ఒకవేళ గిట్ట శాస్త్రీయంగా చేసి మా సంఖ్యను 46 నుంచి 56% మీరు ఇస్తే డెఫినెట్గా మేమే మీకు షాలు కప్తాం. మేము మీకు బీసీ అందరం కలిసి గౌరవించుకుంటాం. మేము నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నారు, నిన్న మీరు ఏదైతే ప్రేమ మాట మాట్లాడినారో మీరు అసెంబ్లీలో, అదే విషయం